లాస్ట్ ఇయర్ ఏ మినీ ఎయిర్ కూలర్ కొనాలి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో ఫైనల్ గా ఈ ఎయిర్ కూలర్ కొనండి అని చెప్పి నేను మీకు సజెషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు దాని పెద్దన్న అయితే వచ్చాడు. దీని పేరు వచ్చేసరికి డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్. ఈ సంవత్సరం చాలా ప్లేసెస్లో మీరు ఈ మినీ ఎయిర్ కూలర్ అయితే చూస్తారు. ఇవి మీకు 1000 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల మధ్యలో అయితే మార్కెట్లో అమ్ముతున్నారు. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని ఫీచర్స్ ఏంది, దీని ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, ఫైనల్గా ఇది మనం తీసుకోవచ్చా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ దీని డిజైన్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇలా మీరు పట్టుకొని ఎక్కడికైనా మీరు క్యారీ చేయొచ్చు, అంత కాంపాక్ట్ ఉంటుంది. మీరు ఇలాంటి ఎయిర్ కూలర్ ఏ కంపెనీలో తీసుకున్నా బాక్స్ ఇలాగే ఉంటుంది. మీకు యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తారు, ఈ గ్యాడ్జెట్ ఒకటి ఇస్తారు, టైప్ సి కేబుల్ ఒకటి ఇస్తారు. బాక్స్ లో మీకు రిమోట్ కూడా వస్తుంది. రిమోట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. దీనిపైన మీకు వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీనిలో మీరు 280 ml వరకు వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇంకా మీకు చల్లగా గాలి తగలాలి అంటే మీ ముఖానికి ఈ వాటర్ ట్యాంక్లో ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి. ఇంకా చల్లగా గాలి అయితే తగిలిద్ది. చల్లదనం ముఖ్యం మిగులు. ఇంకా మీకు ఇక్కడ వాటర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ లో ఎంత వాటర్ ఉన్నాయో ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇంకా మీకు సైడ్ కి కొన్ని బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ బటన్ వచ్చేసరికి స్ప్రే బటన్. దీన్ని ఒక్కసారి మీరు ప్రెస్ చేస్తే మిడిల్ లో స్ప్రే అయితే కొడుతుంది. 2 సార్లు ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి స్ప్రే అయితే మీకు వస్తుంది. థర్డ్ టైం ప్రెస్ చేస్తే 3 సైడ్స్ నుంచి మీకు స్ప్రే అయితే ముఖానికి కొట్టిద్ది. నెక్స్ట్ దాని కింద రొటేట్ బటన్ అయితే ఉంది. దీన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే టేబుల్ ఫ్యాన్ లాగా అటు ఇటు 90 degrees లో లేదా 120 degrees లో ఫ్యాన్ అయితే మూవ్ అవుతూ మీకు గాలిని అయితే ఇస్తుంది. ఇక్కడ మీకు 2 ఫ్యాన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి పైన ఫ్యాన్ కి, ఇంకొకటి కింద ఫ్యాన్ కి. దీనికి ఎటువంటి పవర్ బటన్స్ అయితే ఉండవు. ఈ ఫ్యాన్ సింబల్ ఉంది కదా, దాన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే ఫ్యాన్ అయితే లో స్పీడ్ లో యాక్టివేట్ అయ్యిద్ది. డబుల్ ప్రెస్ చేస్తే మీడియం స్పీడ్ లో ఫ్యాన్ తిరిగిద్ది. ట్రిపుల్ ప్రెస్ చేస్తే హై స్పీడ్ లో ఫ్యాన్ అయితే తిరిగిద్ది. ఈ 2 బటన్స్ మీకు అలా యూజ్ అవుతాయి. ఈ ఫ్యాన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఎల్ఈడి లైట్ అయితే వెనకాల యాక్టివేట్ అవుతుంది. ఎల్ఈడి యాక్టివేట్ అయిన తర్వాత ఫ్యాన్ లుక్ చూడొచ్చు, మొత్తం డిజైనే మారిపోద్ది. మొత్తం 7 కలర్స్ లో మీకు కలర్స్ అయితే బ్యాక్ సైడ్ మెరుస్తూ ఉంటాయి. ఈ ఫ్యాన్ కింద మీకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పెద్ద యూస్ఫుల్ లైట్స్ అయితే కావు, అవి మీ కళ్ళకు కూడా కనిపించవు. దీనిలో ఒక్కొక్క లైట్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తో ఈ డివైస్ మీకు వస్తుంది. మీరు కంటిన్యూగా స్ప్రేని 3 గంటలే వాడగలరు. దాని తర్వాత ఆగిపోద్ది, మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ మీరు రిమోట్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఈ రిమోట్ ఎంతకాలం వస్తుందో మనం చెప్పలేము. ఈ బటన్స్ ఫిజికల్ గా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు, లేదా సేమ్ అదే పని మీరు ఈ రిమోట్ ని యూస్ చేసైనా చేయొచ్చు. స్వింగ్ ని ప్రెస్ చేస్తే ఇది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే దీనిలోంచి స్ప్రే అయితే వస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే ఫ్యాన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఫ్యాన్ 2ని ప్రెస్ చేస్తే కింద ఫ్యాన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ ఫ్యాన్ ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎల్ఈడి లైట్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఈ రిమోట్ లో అయితే స్వింగ్ పని చేయట్లేదు. ఈ స్ప్రే కొట్టే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినా ఇది పని చేయట్లేదు. పవర్ బటన్ పని చేస్తుంది, ఫ్యాన్ 1 ఫ్యాన్ 2 పని చేస్తున్నాయి. పవర్ ఆన్ చేయాలంటే ఫ్యాన్ 1 కానీ ఫ్యాన్ 2 కానీ ప్రెస్ చేయండి, అప్పుడు ఈ ఫ్యాన్ అయితే యాక్టివేట్ అయ్యిద్ది. ఆఫ్ చేయాలి అన్నప్పుడు పవర్ బటన్ ని మీరు ఇలా అంటే అయిపోద్ది. ఇదనమాట రిమోట్ గురించి. రిమోట్ అయితే చాలా ముద్దుగా చూడడానికి చాలా బాగుంది. ఎంతకాలం వస్తుందో మనం గ్యారంటీ ఇవ్వలేం. ఇది దీన్ని ఎలా వాడాలి, దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి. ఇది కొనిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది 10 వాట్ వరకే ఇన్పుట్ తీసుకోగలదు. మీరు పెద్ద పెద్ద అడాప్టర్స్ పెట్టారనుకోండి, ఛార్జింగ్ అడాప్టర్స్, కొంచెం ఇది పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బెటర్ మీరు పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, పవర్ బ్యాంక్స్ తో దీన్ని ఛార్జింగ్ పెట్టుకోండి. లేకపోతే మీరు ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకొని దీన్ని రన్ చేసుకోండి. లేకపోతే చిన్న చిన్న ఛార్జింగ్ అడాప్టర్స్ ఉంటాయి కదా, వాటితో దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. ఛార్జింగ్ ఉంటేనే ఇది మీకు పనిచేస్తుంది. దీనిలో ఇంకొక మోడల్ ఉంది, దాని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను. అదైతే బ్యాటరీతో వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఇన్బిల్డ్ అయితే వస్తుంది. అది ప్రెసెంట్ 2000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు మార్కెట్ లో. ఇది వచ్చేసరికి నేను 1000 రూపాయలకి అయితే కొన్నాను. ఒకవేళ మీరు పోసే వాటర్ లో నలకలు ఉన్నాయి అంటే ఈ స్ప్రే అయితే బ్లాక్ అయిపోద్ది. ఈ స్ప్రే బ్లాక్ అయినప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటా ఉండండి. ఇది కూడా మీరు రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. లోపల ఫ్యాన్స్ ని కొంచెం మెయింటెనెన్స్ చేయండి, అప్పుడే కొంచెం ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఫైనల్ గా దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది. దీనిలో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా అంటే నో గ్యారంటీ నో వారంటీ అనమాట. ఎందుకంటే ఈ చైనా నుంచి తెప్పిస్తారు, ఇక్కడ ఇండియాలో రకరకాల పేర్లు పెట్టి రకరకాల బ్రాండ్స్లో దీన్ని అమ్మేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు తీసుకున్న తర్వాత మీ లక్ బాగుంటే ఈ సమ్మర్ దీన్ని యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ సమ్మర్ కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ లక్ బాగలేకపోతే 20 రోజుల్లో కూడా పాడైపోతాయి, మీరు పెట్టిన డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. జస్ట్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వీటిని కొంటే బయట కొన్న ఒక 10 రోజుల వరకు రీప్లేస్మెంట్ ఇస్తారు. దాని తర్వాత ఎవరు దీన్ని పట్టించుకోరు.
ఎందుకంటే వీటికి సర్వీసెస్ ఉండవు. ఇప్పుడు మీకు అమ్ముతున్న వాళ్ళ దగ్గర కూడా సర్వీసెస్ ఏమి ఉండవు. జస్ట్ ఒకవేళ దీనిలో డ్యామేజ్ వస్తే వాళ్ళు రీప్లేస్ చేసి మీకు ఇస్తారు. వాడుకున్నంత కాలం వాడుకోవాలి. వీటి లైఫ్ టైం అయిపోతే దెబ్బలో పడేయాలి. దెబ్బలో అంటే డస్ట్బిన్లో అనమాట, మా ఊళ్ళో అలా అంటారు. ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది. నాయిస్ అయితే చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది. నేనైతే పర్సనల్గా నా డెస్క్ మీదకి యూస్ చేసుకుంటున్నాను. చాలా మంది ఏసీస్ కొనలేరు, ఎయిర్ కూలర్స్ చాలా పెద్దగా అయిపోతాయి. సో హాస్టల్లో, రూమ్లో, పీజీలో ఉండే వాళ్ళకి, కిచెన్లో వంట చేసుకునే వాళ్ళకి, ఆఫీస్ డెస్క్ పైన ఒక ఎయిర్ కూలర్ కావాలి అనుకునే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్తో సాయంత్రం సిట్టింగ్ వేస్తారు కదా, కొంచెం చల్లగా ఉండాలి. సో అలాంటి వాటికి సిట్టింగ్ కాదులేండి, మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాంటిది అంటున్నా. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు. అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. 1000 రూపాయలకి వస్తేనే కొనుక్కోండి. ఇది 2000 రూపాయలు పెట్టి దీన్ని అమ్ముతున్నారు మార్కెట్లో. 2000 రూపాయలు మీరు పెడితే దీనిలో ఇన్బిల్డ్ బ్యాటరీ అయితే వస్తుంది. అంటే 4000 mAh బ్యాటరీతో ఈ ఎయిర్ కూలర్ అయితే వస్తుంది. మీ కరెంటు పైన ఇన్వర్టర్ లేకపోయినా రన్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే బ్యాటరీ లేని ఎయిర్ కూలర్ ఒకటి తీసుకోండి, ఇది 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. 10,000 mAh పవర్ బ్యాంక్ ఒకటి తీసుకోండి, అది 1000 రూపాయల్లో వచ్చేస్తుంది. ఒకవేళ బెస్ట్ పవర్ బ్యాంక్స్ వీడియో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తాను, లేకపోతే వీడియో ఎండింగ్లో ఆ వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీని మీద 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు, దీని మీద 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. 2000లో మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇది పోయినా కూడా ఇదైతే ఉంటుంది. మీకు 1000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు కరెంటు పోయినా, ఇన్వర్టర్ లేకపోయినా జస్ట్ ఈ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకొని ఈ ఫ్యాన్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కొత్తగా వచ్చిన మినీ ఎయిర్ కూలర్ గురించి. దీని గురించి మీరు ఈ ఇయర్ మొత్తం వింటూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఈ ఎయిర్ కూలర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సమ్మర్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఎయిర్ కూలర్స్ కొనాలి అని చెప్పి చూస్తుంటే ఆ పాత మోడల్స్ కంటే ఈ కొత్త మోడల్స్ని మీరు సజెషన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలాంటి ఎయిర్ కూలర్స్ కొనుక్కుంటారు. సమ్మర్లో కొంచెం చల్లగా గాలి అయితే పీల్చుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి మంచి కంటెంట్ నేను ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. లైక్ కూడా కొట్టేసేయండి, లైక్ ముఖ్యం బిగులు.